ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 20వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అశ్వేయుజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు సోమవారం. తిథి చతుర్దశి మధ్యాహ్నం 1:37 వరకు. తదుపరి అమావాస్య. నక్షత్రం హస్త రాత్రి 8:15 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:56 నుంచి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:12 నుంచి 1 గంట వరకు. తిరిగి మధ్యాహ్నం 2:34 నుంచి 3:22 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:50 నుంచి 3:32 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:57. సూర్యాస్తమయం సాయంత్రం 5:34. ఈరోజు విశేషం దీపావళి, అమావాస్య, ధనలక్ష్మి పూజ. సకల శుభాలకు, సౌభాగ్యాలకు, ఆనంద ఐశ్వర్యాలకు ప్రతీకగా నిలిచే మహాపర్వదినం దీపావళి. అశ్వయుజ మాసంలోని కృష్ణపక్ష అమావాస్య నాడు చీకటిని పారద్రోలుతూ వెలుగుల దీపాలను వరుసగా వెలిగించి జరుపుకునే ఈ పండుగకు హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. 2025వ సంవత్సరంలో అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు ఈ పర్వదినం రావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ రోజు కేవలం లక్ష్మీ పూజకే పరిమితం కాదు. అంతకు ముందు రోజున జరుపుకునే నరక చతుర్దశి యొక్క అభ్యంగన స్నానంతో ప్రారంభమై గోవర్ధన పూజ, భగినీ హస్త భోజనం వంటి వేడుకలతో 5 రోజుల పాటు కొనసాగే ఉత్సవాల సమాహారం. ఈ దీపావళి సోమవారం నాడు రావడం చంద్రునికి సంబంధించిన రోజు కావడం వల్ల మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం వంటి ఫలితాలు రెట్టింపు చేస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ పర్వదినం యొక్క సంపూర్ణ విశిష్టతను, ఆచరించాల్సిన పూజా విధానాన్ని, తద్వారా కలిగే శుభ ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ రోజు ఉదయం అమావాస్య తిథి లేదు కదా. ఈ రోజు దీపావళి జరుపుకోవాలా వద్దా, 21వ తేదీన జరుపుకోవాలా అనే సందేహం చాలా మంది మదిలో మెదులుతూ ఉంటుంది. దృక్ సిద్ధాంతం ప్రకారం ఏ రోజైతే ప్రదోష కాలానికి సాయంత్రం, రాత్రి వేళలకు అమావాస్య తిథి వ్యాప్తి అయి ఉంటుందో ఆ రోజునే దీపావళి పండుగ చేసుకోవాలి. ఈ లెక్కన ఈ ఏడాది అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:35 తర్వాత నుంచి అమావాస్య తిథి మొదలై మరుసటి రోజు అంటే అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రధానంగా అక్టోబర్ 20వ తేదీ ప్రదోష కాలానికి రాత్రి సమయానికి అమావాస్య ఉండడం వల్ల అక్టోబర్ 20వ తేదీనే దీపావళి జరుపుకోవాలి. అదే రోజు లక్ష్మీ పూజ, పితృదేవతలకు దివిటి చూపించడం, దీపదానం వంటివి ఆచరించడం మంచిది. లక్ష్మీ పూజకు ముహూర్తం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8:30 మధ్య కాలం. అలాగే దీపావళి రోజున ప్రదోషకాల సమయం సాయంత్రం 5:45 నుంచి రాత్రి 8:15 వరకు. ఈ సమయంలో చేసే పూజలకు, శుభకార్యాలకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. అలాగే దీపావళి పండుగ వెనుక అనేక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. అందులో ప్రధానమైనది శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుడనే రాక్షసుని సంహరించిన గాథ. లోక కంటకుడైన నరకాసురుడు తన అరాచకాలతో దేవతలను, ఋషులను, ప్రజలను పీడిస్తూ 16,000 మంది రాజకన్యలను చెరపట్టాడు. అతని పీడను భరించలేని లోకవాసులు శ్రీకృష్ణుణ్ణి శరణు వేడగా ఆయన సత్యభామ సహాయంతో ఆ రాక్షసునితో యుద్ధం చేసి అశ్వయుజ బహుళ చతుర్దశి నాడు సంహరించాడు. నరకాసురుని పీడ విరగడవ్వడంతో ప్రజలందరూ ఆనందంతో మరుసటి రోజు అమావాస్య నాడు దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. అందుకే ఈ పండుగకు దీపావళి అనే పేరు వచ్చింది. నరకాసురుని చెర నుంచి విముక్తి పొందిన ఆ 16,000 మంది కన్యలను శ్రీకృష్ణుడు వివాహం చేసుకుని వారి జీవితాలకు వెలుగునిచ్చాడు. ఇది స్త్రీల గౌరవాన్ని కాపాడడంలో భగవంతుని సంకల్పాన్ని తెలియజేస్తుంది. ఈ నరక చతుర్దశి రోజు అంటే అక్టోబర్ 20వ తేదీ తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం ఆచరించడం అతి ముఖ్యమైన విధి. నువ్వుల నూనెను తలకు, శరీరానికి మర్దన చేసుకుని నలుగుపిండితో స్నానం చేయడం వల్ల శారీరక, మానసిక మాలిన్యాలు తొలగిపోతాయని, దరిద్రం నశించి ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నలుగుపిండిలో గంగాదేవి నివసిస్తారని, ఈ స్నానం చేయడం వల్ల గంగా స్నానతుల్యమైన పుణ్యం లభించి యమలోక భయం తొలగిపోతుందని నమ్మకం. ఈ స్నానం సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను వృద్ధి చేస్తుంది. స్నానానంతరం యమతర్పణం విడవడం వల్ల పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. మరొక ప్రధాన గాథ 14 ఏళ్ల వనవాసం, రావణ సంహారం అనంతరం శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఇదే. ప్రియమైన రాజు రాకతో అయోధ్య ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
వారు తమ నగరాన్ని దీపాలతో అలంకరించి బాణసంచా కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఆ వెలుగులు శ్రీరాముని ధర్మ విజయానికి, అయోధ్య రాజ్యానికి తిరిగి వచ్చిన సౌభాగ్యానికి ప్రతీక. ఈ గాథ మనకు ధర్మం, న్యాయం ఎప్పటికీ గెలుస్తాయని, ఎన్ని కష్టాలు ఎదురైనా చివరకు సత్యానిదే విజయమనే సందేశాన్ని ఇస్తుంది. ఇంట్లో వెలిగించే ప్రతి దీపం రాముని వంటి ధర్మమూర్తిని మన హృదయంలోకి, మన గృహంలోకి ఆహ్వానిస్తున్నామనే భావనకు సంకేతం. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపమని భగవంతుణ్ణి ప్రార్థించడమే దీపారాధనలోని అంతరార్థం. ఈ రోజున చేసే దీపదానం అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుంది. అక్టోబర్ 20వ తేదీ సోమవారం సాయంకాలం ప్రదోష సమయంలో అమావాస్య తిథి ఉన్నప్పుడు చేసే లక్ష్మీ పూజ దీపావళి పండుగలో అత్యంత కీలకమైన ఘట్టం. ఈ పూజకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు ఇదే రోజున సిరి సంపదల తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ తల్లిని మన ఇంట్లోకి ఆహ్వానించి పూజించడం వల్ల ఏడాది పొడవునా ధనధాన్యాలకు, సుఖ సంతోషాలకు లోటు ఉండదని ప్రగాఢ విశ్వాసం. లక్ష్మీదేవి శుభ్రతను, అలంకరణను ఇష్టపడుతుంది. అందుకే దీపావళికి కొన్ని రోజుల ముందు నుంచే ఇళ్లను, వ్యాపార ప్రాంగణాలను శుభ్రపరిచి సున్నాలు వేసి మామిడి తోరణాలతో, రంగవల్లులతో అందంగా అలంకరిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీదేవి పాదాల గుర్తులను ముగ్గుతో వేయడం వల్ల అమ్మవారిని మన గృహంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలియచేయడం. లక్ష్మీ పూజా విధానం అత్యంత శ్రద్ధాభక్తులతో ఆచరించాలి. ముందుగా పూజా స్థలాన్ని శుభ్రపరిచి ఒక పీఠంపై ఎర్రటి లేదా పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యం పోసి అష్టదళ పద్మాన్ని తీర్చిదిద్దాలి. దానిపై శ్రీ గణేశుణ్ణి, లక్ష్మీదేవి, కుబేరుణ్ణి విగ్రహాలను లేదా చిత్రపటాలను ప్రతిష్ఠించాలి. పూజకు ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆటంకాలు తొలగించమని ప్రార్థించాలి. అనంతరం కలశ స్థాపన చేయాలి. ఒక రాగి లేదా వెండి చెంబులో గంగాజలం, పువ్వులు, అక్షతలు, నాణెం వేసి మామిడి ఆకులు పెట్టి దానిపై పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచి కలశానికి నమస్కరించాలి. ఆ తరువాత షోడశోపచారాలతో లక్ష్మీదేవిని ఆరాధించాలి. శ్రీ సూక్తం, కనకధారా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వంటి స్తోత్రాలను పఠించడం వల్ల అమ్మవారి అనుగ్రహం త్వరితగతిన లభిస్తుంది. పూజలో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, తామర పువ్వులు, ఎర్రటి పువ్వులు సమర్పించడం శ్రేష్టం. నైవేద్యంగా తాజా పండ్లు, పానకం, వడపప్పు, ప్రత్యేకంగా తయారు పిండి వంటలను సమర్పించాలి. కొబ్బరి లడ్డూలు, బర్ఫీలు, అరిసెలు, పాయసం వంటివి అమ్మవారికి ప్రీతిపాత్రమైనవి. పూజా సమయంలో కొత్తగా కొనుగోలు చేసిన బంగారం, వెండి ఆభరణాలను, ధనాన్ని, వ్యాపారానికి సంబంధించిన పుస్తకాలను అమ్మవారి వద్ద ఉంచి పూజించడం వల్ల వాటికి వృద్ధి కలుగుతుంది. ఈ పూజలో మరొక ముఖ్యమైన ఆచారం గోధుమ దీపం వెలిగించడం. ఒక పళ్ళెంలో గోధుమలు పోసి దాని మధ్యలో మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు. ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంతకాలం పాటు ఇంట్లో ఆర్థిక సుస్థిరత, సౌభాగ్యం నిలిచి ఉంటాయని నమ్ముతారు. పూజానంతరం ఆ గోధుమలను ఆవుకు ఆహారంగా పెట్టడం పుణ్యప్రదం. పూజ ముగిసిన తరువాత ఇంటి ముందు, తులసికోట వద్ద, గదులలో, వాకిలిలో దీపాలను వరుసగా వెలిగించాలి. మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగించడం సంప్రదాయం. ఈ దీపాలు కేవలం అలంకారానికి మాత్రమే కాదు, అవి మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, దుర్గుణాలను దహించి జ్ఞానాన్ని, వినయాన్ని, సద్గుణాలను ప్రకాశింపచేయడానికి సంకేతం. దీపాల వెలుగు ప్రతికూల శక్తులను ఇంటి నుంచి పారద్రోలి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. పూజానంతరం బాణాసంచా కాల్చడం దీపావళి సంబరాలలో ఒక భాగం. ఇది విజయానికి, ఆనందానికి సూచిక. పూర్వం రాక్షసులను తరిమివేయడానికి ప్రజలు ఆనందంతో చేసే ధ్వనులకు ఇది ప్రతీక అని కూడా అంటారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణానికి హాని కలిగించని, శబ్ద కాలుష్యం లేని బాణాసంచాను ఎంచుకోవడం మనందరి బాధ్యత. దీపావళి అంటే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడిపే పండుగ. ఒకరికొకరు స్వీట్లు పంచుకోవడం, శుభాకాంక్షలు తెలుపుకోవడం వల్ల సంబంధాలు బలపడతాయి. ఈ పండుగ రోజున చేసే దాన ధర్మాలకు విశేష ఫలితం ఉంటుంది. పేదలకు వస్త్రాలు, అన్నం, ధనం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వ్యాపారులు దీపావళి నుంచే తమ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఇది నూతన ఆరంభాలకు, శుభ పరిణామాలకు నాంది పలుకుతుంది. సమగ్రంగా చెప్పాలంటే అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు వచ్చే దీపావళి కేవలం ఒక పండుగ కాదు, అది ఒక ఆధ్యాత్మిక సాధన. నరక చతుర్దశి నాటి అభ్యంగన స్నానంతో దేహ మనశ్శుద్ధిని పొంది సాయంత్రం లక్ష్మీ గణపతి పూజతో గృహంలోకి సిరి సంపదలను, సౌభాగ్యాన్ని ఆహ్వానించి దీపారాధనతో మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని ఈ రోజున చేసే ప్రతి కర్మ, పూజ సకల శుభాలను ప్రసాదిస్తుంది.
ఆర్థిక ఇబ్బందులను తొలగించి అప్పుల బాధ నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. కుటుంబంలో కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతాయి. ఆరోగ్యం, ఆయుష్ వృద్ధి చెందుతాయి. ఈ దీపావళి అందరి జీవితాలలో అంతులేని ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని తీసుకురావాలని, మీ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు దీపావళి పండుగ చేసుకునేవారు లక్ష్మీదేవిని, ధనలక్ష్మి అమ్మవారిని పూజించేవారు ఒకసారి అమ్మవారి నామాన్ని తలుచుకుని కామెంట్స్ రూపంలో శ్రీ మహాలక్ష్మియే నమః అని తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. నిరంతరం భక్తి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొన్ని లక్షల మందికి ఈరోజు అమ్మవారి నామాన్ని మీరు గుర్తు చేసిన వారు అవుతారు. విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ఆ పుణ్యం మీరు కూడా పొందుతారు. భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు. ఆ అమ్మవారి అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు పరిపూర్ణంగా లభించుగాక. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. కొందరు మిత్రులకు సహాయపడతారు. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. ఉద్యోగపరంగా శుభ ఫలితం ఉంటుంది. ఆశలు చిగురిస్తాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. భవిష్యత్తు అనుకూలిస్తుంది. ధన లాభం ఉన్నా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైన వారి నుంచి సలహాలు తీసుకోవాలి. తొందరపాటు వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. వ్యాపారంలో కొంత శ్రమ ఉంటుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. సూర్యస్థుతి ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశివారు ఆర్థిక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులు కలిసి రావు. నోటీసులు అందుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆదాయపరంగా ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంటుంది. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల కారణంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. విశేష లాభాలు ఉంటాయి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. సొంత నిర్ణయం ధర్మ మార్గంలో నడిపిస్తుంది. ఒత్తిళ్లు ఉంటాయి. తెలివిగా సంభాషించాలి. ఒక పనిలో పురోగతి ఉంటుంది. బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది. కాదు అనుకున్న పని ఒకటి దిగ్విజయంగా పూర్తవుతుంది. విష్ణు స్మరణ మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు అందరితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. ధనలాభం, వాహన యోగం ఉన్నాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పనులు చురుగ్గా సాగుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. కార్య సాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారిన నిరుత్సాహపడవద్దు. యత్నాలు కొనసాగించండి. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్ళెం వేయాలి. శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు.
అనుకోకుండా దగ్గర వారితో సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు లభిస్తాయి. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. సన్నిహితులు, స్నేహితుల సహకారం ఉంటుంది. ఉద్యోగ పరంగా అనుకూల కాలం నడుస్తోంది. మిగిలిన విషయాలలో సందర్భాన్ని బట్టి వ్యూహాలు మార్చుకుంటూ పనులు పూర్తి చేసుకోవాలి. వాదాలకు దూరంగా ఉండాలి. ఆపదలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. తగినంత విశ్రాంతి అవసరం. కృషికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఆంజనేయ స్వామి స్మరణతో కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకం అవుతుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. ఆదాయం బాగుంటుంది. కొత్త ఆస్తులు కొనడానికి ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. ఉద్యోగంలో చిన్న చితకా సమస్యలు ఎదురవుతుంటాయి. తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు మరింత శ్రద్ధ పెట్టాలి. మానసిక స్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. కొత్త ప్రణాళికలను అమలు చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. సరైన ప్రణాళికలతో విజయం సాధిస్తారు. దైవానుగ్రహం విశేషంగా ఉంటుంది. ప్రయత్న బలం అవసరం. ధనలాభం, అధికార లాభం ఉంటాయి. తగినంత గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి. సంకల్ప సిద్ధి ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో తీసుకునే నిర్ణయం కలిసి వస్తుంది. శుభవార్తను వింటారు. లక్ష్మీ స్తుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుంటారు. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రేమించిన వారితో పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. క్రమశిక్షణ నియమాలను అనుసరిస్తారు. పని పెరుగుతుంది. తెలివిగా వ్యవహరిస్తారు. మేనేజ్మెంట్పై శ్రద్ధ వహిస్తారు. మీరు వ్యాపార సంబంధాలకు ప్రాముఖ్యతనిస్తారు. మీ పనులు పూర్తి బాధ్యతతో ఉండేందుకు ప్రయత్నించండి. ప్రలోభాలకు దూరంగా ఉండండి. ఉద్యోగాలలో ప్రోత్సాహం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొన్ని విషయాల్లో సన్నిహితులు, స్నేహితుల సహకారం అందుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ధైర్యం, సాహసంతో కూడిన నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అదృష్ట యోగం ఉంటుంది. దేనికి వెనుకాడవద్దు. ధైర్యంగా ముందుకు సాగాలి. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. ఎటు చూసినా ఉత్తమ ఫలితం గోచరిస్తుంది. ఇప్పుడు చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వస్తు లాభం ఉంటుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. కొందరికి మీ వల్ల సహాయం అందుతుంది. ఇష్టదేవతా స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధల నుంచి కొంతవరకు బయటపడతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు, బంధుమిత్రులను కలుస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండదు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాలం కూడా అనుకూలిస్తుంది. ప్రారంభించిన పనులు కూడా సమయానికి పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వచ్చే సమయం.
ధర్మబద్ధంగా పైకి వస్తారు. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. తగినంత ప్రయత్నం ఉంటే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. సమాజంలో ఉత్తమ స్థితి గోచరిస్తుంది. ఆవేశానికి దూరంగా ఉండాలి. ధనధాన్య లాభం ఉంటుంది. ఆపదలు తొలగుతాయి. శ్రమ ఫలిస్తుంది. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. కొన్ని విషయాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. గత అనుభవంతో మేలు జరుగుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఆకస్మిక ధనయోగానికి అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఇష్టదేవతలను ప్రార్థిస్తే రోజు బేషుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో జాగ్రత్త. కొందరి వల్ల అశాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఖర్చు తగ్గించాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. వాహన యోగం ఉంటుంది. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడతాయి. చికాకులు తప్పకపోవచ్చు. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. నా అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మంచి కాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన విజయం సాధిస్తారు. దగ్గరి వారితో కలుపుకోలుగా వ్యవహరించండి. అభిమానించేవారు పెరుగుతారు. సంతృప్తినిచ్చే ఫలితం ఒకటి ఉంటుంది. గురు శ్లోకం చదవడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. మీ నమ్మకం వమ్ము కాదు. ధనలాభం ఉంటుంది. ఖర్చులు అధికం. డబ్బుకి ఇబ్బంది ఉండదు. వ్యవహారాలు మీ సమక్షంలో జరుగుతాయి. బాధ్యతగా వ్యవహరిస్తారు. మీ గౌరవం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనుకోకుండా కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనయోగం ఉంటుంది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. ఊహించని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. కాలం సహకరిస్తుంది. అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అర్హతను పెంచుకుంటూ లక్ష్యాన్ని సాధించండి. అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. అయినా ఖర్చు విషయంలో తగు శ్రద్ధ అవసరం. ప్రతి పని ఇంట్లో వారితో చెప్పి చేయండి. నలుగురికి కలుపుకొని పోవాలి. గృహ వాహనాది ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆప్తులకు సాయం అందిస్తారు. ఖర్చులు సామాన్యం.
పెట్టుబడులు కలిసి వస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆస్తుల విషయంలో ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన కాలం. మధ్య మధ్య అనారోగ్యాలు ఏర్పడతాయి. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. శ్రమ ఎక్కువగా ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. గత అనుభవాలను గుర్తుపెట్టుకుని పనిచేస్తే ఫలితం ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదింపుల తర్వాతే పని ప్రారంభించాలి. స్వవిషయాలను ఇతరులతో చర్చించవద్దు. అపార్థాలకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఒక మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బాధ్యతగా మెలగాలి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వస్తుంది. ఆర్థిక అనారోగ్య సమస్యలు తొలగుతాయి. మీకు రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. శుభవార్త వింటారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారతాయి. నూతన వస్తువులు, కొత్త పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. భవిష్యత్తు ప్రణాళికలకు మంచి సమయం. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శాంత చిత్తంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుతారు. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ధనలాభం సూచితం. బాధ్యతలను శ్రద్ధతో నిర్వర్తించండి. ఎవరిని అతిగా నమ్మకూడదు. చేతిదాకా వచ్చిన పని చేజారకుండా చూసుకోవాలి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. సూర్యనారాయణమూర్తిని స్మరించండి. మంచి జీవితం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. కార్యసాధనకు కృషి, పట్టుదల ప్రధానం. సలహాలు, సహాయం ఆశించవద్దు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవ ధ్యానం అవసరం. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పెండింగ్ లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో విభేదాలు తొలగిపోయే అవకాశం ఉంది. సంతాన యుగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా సానుకూల ఫలితాలు ఉన్నాయి. నూతన వస్తువులను కొనేవారికి, మంచి పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. ఉత్తమ కాలం నడుస్తోంది. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తిలో పైకి వస్తారు. మంచి భావనతో తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవిష్యత్తునిస్తాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అద్భుతమైన ఫలితం ఒకటి కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.